వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో ఎన్నికలు అయితే దగ్గర పడుతున్నాయి. ప్రజెంట్ నేను మధురా నగర్ దగ్గర ఉన్నా. ఇక్కడ ఓటర్లు ఏ పార్టీని గెలిపించాలనుకుంటున్నారు, ఏ పార్టీని ఓడించాలనుకుంటున్నారు, సో దానికి కారణాలు ఏం చెప్తారు అండ్ దాంతో పాటు ఓటర్ల నాడి ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సరే, నమస్తే. నమస్తే అక్క. సో ఎట్లా ఉంది ఇక్కడ మీ దగ్గర అభివృద్ధి ఎట్లా ఉంది? అభివృద్ధి మా దగ్గర గత 2 సంవత్సరాల క్రితం ఆగిపోయింది. ఈ 2 సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధి అనేది కనబడతలేదు. గతంలో గోపీనాథ్ అన్న అకాల మరణం చెందిన తర్వాత ఈ గవర్నమెంట్ వేయిన తర్వాత కేసీఆర్ గారు ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది. ఈ డ్రైనేజీలు కానీ, సిసి రోడ్స్ కానీ, లైట్స్ కానీ, ఈ మౌలిక వసతులు సాధారణంగా ఈ బస్తీలలో ఉండే మౌలిక వసతులకు గవర్నమెంట్ అన్ని రకాలుగా పనిచేసింది. కానీ ఈ గవర్నమెంట్ చేంజ్ అయినాక రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఎలాంటి అభివృద్ధి అనేది కనబడతలేదు. ఎలాంటి గోపీనాథ్ అన్న ప్రత్యేకంగా తన సొంత ఏదైనా ఆపద ఉంటే వచ్చింది, కానీ గవర్నమెంట్ నుంచి అయితే ఎలాంటి స్కీములు కానీ ఎలాంటి సంక్షేమం కానీ మాకు అంత రావడం లేదు. అయితే ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ అనే ఇష్యూ కూడా నడుస్తుంది. నవీన్ యాదవ్ ఇక్కడ నేను లోకల్ మనిషిని కాబట్టి చాలా మంది ఓటర్లు నాకే ఓటేస్తారు అనేది, అండ్ మాగంటి గోపీనాథ్ గారు లేరు కాబట్టి సొంతమ్మకు ఓట్లు పడే అవకాశం చాలా తక్కువ, కేవలం సానుభూతి మాత్రమే చూపిస్తున్నారు ఆమె పైన ప్రజలు అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఎంతవరకు వాస్తవం? సానుభూతి అనేది ఈరోజు ప్రతి ఇంట్లో కూడా అది ఎవరైతే మాట్లాడుతారో వాళ్ళకి చెప్తున్నా. ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ ఇంట్లో ఏదైనా వాళ్ళ తల్లి కావచ్చు, భార్య కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, చనిపోతే వాళ్ళకు ఒక సానుభూతి ఉంటుందా, ఉండదా? ఇలా గోపీనాథ్ అన్న లోకల్ అని కాదు, 3 సార్లు ఎమ్మెల్యేలు గెలిచిన లోకల్ కానీ ప్రజలు ఓట్లు అయితేనే ఓట్లతోనే గెలిచిండు గోపీనాథ్ అన్న. ఇవాళ కూడా సునీతమ్మ కూడా ప్రజల ఓట్లతోనే గెలుస్తుంది. సో జూబ్లీస్ ప్రజల ఓట్లతోనే గెలుస్తుంది. సునీతమ్మకు మా జూబ్లీస్ ప్రజలందరం కూడా అండగా ఉంటాం, గెలిపించుకుంటాం. రాబోయే రోజులలో మన గవర్నమెంట్ వస్తుంది. కేసీఆర్ గారు వచ్చిన అభివృద్ధి అనేది ముందుకు సాగుతుంది. ఇప్పుడు ఎందుకు మరి రేవంత్ రెడ్డి పాలన వచ్చి 2 సంవత్సరాలు అయింది, హామీలు అయితే చాలానే ఇచ్చిండు, మరి ఎందుకు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ని నమ్ముతలేరు? మేము ఎందుకు నమ్ముతున్నాం అంటే మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రస్తుత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఏమన్నారంటే, కార్డు దగ్గర పెట్టుకోరు, భద్రంగా పెట్టుకోరు, ఇంట్లో అలిగేసుకోరు గోడకు అని చెప్పిండు. మా ఇంటి అట్లనే ఉన్నది. కానీ ఇంతవరకు 6 గ్యారెంటీలో 13 హామీలు ఉన్నాయి. 1-2 తప్ప మిగతా ఒక్కటి కూడా మనకు మహిళలకు 2500 కానీ, పింఛన్స్ 4000 కానీ, ఈ మహిళలకు విద్యార్థులకు స్కూటీలు కానీ ఎలాంటి హామీ కూడా వేయలేరు. అటువంటి మేము గవర్నమెంట్ చెప్పి 100 రోజులు అన్నప్పుడు ఇలా 2 సంవత్సరాలు వస్తుంది ఇంచుమించు, ఇంకొక నెల డేటు. కానీ ఇంతవరకు యొక్క హామీని కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు. ఇలా 420 హామీలు ఉన్నాయి, ఇంకా వేరే డిక్లరేషన్లు ఉన్నాయి, ఇవి కూడా ప్రజలకు అందడం లేదు. గవర్నమెంట్ ఏం లేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఏమంటారు, రేవంత్ రెడ్డి ఓట్లు వేస్తే మొన్న మా దగ్గరికి వచ్చిండు, బీఆర్ఎస్కి ఓటేస్తే మేము సంక్షేమ స్కీమ్లు బంద్ చేస్తా అని. ఏ రకంగా చెప్తాను, బెదిరిస్తారు ఓటర్లను. ఇలా మమ్మల్ని ప్రజలను బెదిరిస్తారా? రాష్ట్ర వ్యాప్తంగానే ఉంటుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా స్కీమ్లు ఉంటాయి, ఓన్లీ జూబ్లీస్ కాదు కదా. గవర్నమెంట్ పడిపోతుంది. ప్రజల హక్కు, ఓటు హక్కు అనేది ఆయుధం, అంబేద్కర్ గారు ఇచ్చిన ఆయుధం అది. మన స్వతంత్రంగా 18 ఏళ్ళ నింటిలో మన ఇష్ట ప్రకారం ఓడేస్తాను. బెదిరించడానికి పోలే, గవర్నమెంట్ ఒక్కంది కాదు కదా. ప్రజలు మేము అందరం ఎన్నుకుంటే వచ్చినాం ప్రజాస్వామ్యబద్ధంగా. రేపు కూడా ప్రజాస్వామ్యంకి బద్ధంగా ఎన్నిక జరగాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు నువ్వు చెప్పేది ఎట్లుందని, ప్రజాస్వామ్యంగా ఎన్నిక జరగదని నువ్వు మాట్లాడుతున్నావు అని మేము అనుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పుడు చెప్పే మాటలని ఓట్లేస్తారా, చేసిన సంక్షేమం అనుభవించిన తర్వాత ఓట్లేస్తారు? మేము గోపీనాథ్ అన్న సేవలు, ఆయన అకాల మరణం చెందింది కాబట్టి మరోసారి కూడా సునీతమ్మకు బీఆర్ఎస్ అవకాశం ఇచ్చింది కాబట్టి సునీతమ్మను మరోసారి ఈ యొక్క పూర్తి సమయాన్ని సునీతమ్మకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఎట్లా ఉంది? ఇప్పటివరకు అయితే బాగానే ఉంది. ఇప్పటివరకు అయితే అన్ని పార్టీలు ప్రచారం చేస్తున్నాయి, అందరూ వస్తారు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మేము ఎవరికి ఓటు వేయాలని మేము డిసైడ్ కావాలి. వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్తున్నారు. ముందు ఏం జరుగుతుంది అనేది ప్రజల చేతిలో, ఓటర్ల చేతిలో ఉంది. ఆ అభిప్రాయం వాళ్ళ చేసిన అభివృద్ధి, వాళ్ళు చేసిన సంక్షేమాలు, వాళ్ళు చేసిన అరాచకాలు అన్నీ చూస్తున్నాం. గత 2 సంవత్సరాల నుంచి అన్నీ చూస్తున్నాం. 10 సంవత్సరాల టీఆర్ఎస్ గవర్నమెంట్ చూస్తున్నాం, 2 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన అరాచకాలు చూస్తున్నాం. ఎంతమందిని ఇబ్బంది చేశారు, ఎంతమందిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎంఐఎం పార్టీ నుంచి వలస తెచ్చుకొని ఒక అభ్యర్థిని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో నిలిచబెట్టిన నవీన్ యాదవ్కు రౌడీ ఒక లేడీకి జరుగుతున్న యుద్ధం అని మేమందరం అనుకుంటున్నాము. యావత్ తెలంగాణ మొత్తం ఈరోజు జూబ్లీస్ వైపు చూస్తుంది. జూబ్లీస్ అంటే ఏదో సంపన్న గల నియోజకవర్గం అని చెప్పి అనుకుంటారు, కాదు. ఇక్కడ కూడా చాలామంది స్లమ్స్ ఉన్నాయి, చాలామంది నిరుపేద కుటుంబాలు ఉన్నాయి. ఈ జూబ్లీస్ అనేది ధనవంతులకు, పేదవాళ్ళకు జరుగుతున్న యుద్ధం ఇక్కడ. ఎందుకంటే హైడ్రా తీసుకొచ్చి రేవంత్ రెడ్డి పేదవాళ్ళని ఇల్లు అక్రమంగా కూలగొడితే దానివల్ల కూడా మా సాటి బోరబండ
బోరబండలో ఉండే వాళ్ళ ఇల్లు కూలగొడితే ఆ ఇంటి పెద్ద ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. దానివల్ల వాళ్ళ కుటుంబం రోడ్డున పడింది. అట్లా హైదరాబాద్ వ్యాప్తంగా ఎన్నో వేల మంది కుటుంబాలు, ఎన్నో వందల మంది కుటుంబాలు రోడ్డున పడేసిన రేవంత్ సర్కారు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎట్లా ఉంది? కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ప్రతి ఇంటికి సంక్షేమ పథకం వచ్చింది. కేసీఆర్ సార్ అడగక ముందుకే అందరికి అన్నం పెట్టాడు. ఈరోజు కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అని చెప్పని ఇంటింటికి తిరిగి బాకీ కార్డు 6 గ్యారెంటీల కార్డులు ఇచ్చి ప్రజలను మోసం చేసింది. అదే ఎవరైతే మోసం చేశారో అదే అస్త్రం గుర్తుతో వాళ్ళకే బ్రహ్మాస్త్రం కాదు వాళ్ళకు మేము అదే మొండి చేయి చూపించి మేము ఇలా ఈరోజు జూబ్లీహిల్స్లో సమాధానం చెప్తామని చెప్పి జూబ్లీహిల్స్ ప్రజలను తెలియజేస్తున్నాము. సో గోపీనాథ్ అన్న చాలా చేసిండు ఈ నియోజకవర్గం. గోపీనాథ్ లేకపోయినా వాళ్ళ వైఫ్ పోటీలో నిలబడుతుంది. గోపీనాథ్ అన్న చాలా చేసిండు. గోపీనాథ్ అన్న ఎప్పుడు ఏ క్షణమైన అరక్షణం ఇట్లా ఉంది అన్న అని ఒక ఫోన్ కాల్ చేస్తే వచ్చి వాళ్ళ ముందు నిల్చుండేవాడు. గోపీనాథ్ అన్న గవర్నమెంట్ మారంగానే ఈ నవీన్ యాదవ్ అంతకుముందు గత ఎంఐఎం పార్టీ నుంచి వలస వేసుకోరు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి లేడు, ఇప్పటికి కూడా అభ్యర్థి లేక ఎంఐఎం పార్టీ నాయకుడిని కొనుగోలు చేసి నిలబెట్టి ఒక రౌడీని ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు అడుగుతారు. ఓట్లు అడిగి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నామని చెప్పంటారు. జూబ్లీహిల్స్ ప్రజల్లో గుండెల్లో ఎప్పటికీ మాగంటి గోపీనాథ్ అన్న వాళ్ళ కుటుంబం చిరకాలం ఉండిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే భయపడి ఓటేస్తారా లేదంటే చేసిన పనికి నమ్మకం ఉంచి ఓటేస్తారా? నమ్మకం ఉంచి ఓటేస్తారు. భయానికి ఎవడు భయపడలేదు. ఎవరికి వాడే రౌడీ, ఎవరికి వాడే విలన్. అర్థమైందా? నీ రౌడీయిజం ఇక్కడ పనిచేయదు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం. మీకు క్యాండిడేట్ లేక ఎంఐఎం పార్టీ అభ్యర్థిని గత ఎలక్షన్లో పోటీ చేసిన ఎంఐఎం అభ్యర్థిని మీరు డబ్బులు పెట్టి కొనుక్కొని ఈరోజు పోటీ చేపిస్తున్నారు. ఆ రోజు టికెట్ ఇచ్చినప్పుడే మాగంటి సునీతమ్మ గారి గెలుపు ఖాయమైపోయింది. 1,00,000 మేడతోటి బీఆర్ఎస్ పార్టీ పక్క గెలుస్తుంది. హైదరాబాదులు ఇంటింటి తిరిగి ప్రచారం చేస్తారు స్వచ్ఛందంగా. ఆ హైదరాబాదుల కలకల కలిగి రేవంత్ సర్కారు ఆ కన్నీళ్ళలో కొట్టుకోబోతుందని చెప్పి మేము ఈ ముఖం తెలియజేస్తున్నాం. సో మళ్ళీ మీ దగ్గర బై ఎలక్షన్స్ ఖచ్చితంగా. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు ఇక్కడ ప్రజలకు ఎప్పుడు అనుబంధంగా ఉండేవారు. ఏ ఆపద వచ్చినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, రాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా నేనున్నా తమ్మే అని చెప్పేసి గల్లీలకు వచ్చేవారు. మా ఆపదల్లో సంపదల్లో పాల్పంచుకునేవారు. కనుక గోపీనాథ్ అన్న గారికి ఇక్కడ ఉన్న ప్రజలకు బాగా అటాచ్మెంట్. గోపీనాథ్ ప్రతి నిమిషం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి. డెవలప్మెంట్ కావచ్చు, వాటర్ విషయంలో కావచ్చు, కరెంటు విషయంలో కావచ్చు, శానిటేషన్ విషయంలో కావచ్చు, రోడ్ల విషయంలో కావచ్చు, ఏ పని చెప్పినా కూడా నేనున్నా అని చెప్పేసి పక్కపండు కూర్చొని పెట్టుకొని పనిచేసే వ్యక్తి గోపీనాథ్ అన్న. గోపీనాథ్ అన్న గారి మరణం మమ్మల్ని అందరినీ తీవ్రంగా గురి చేసినా కూడా తదనంతరం సునీతమ్మ రావడం, సునీతమ్మకు కేసీఆర్ గారు ఆశీర్వాదం చేయడం, ఇలా ఖచ్చితంగా సునీతమ్మను కూడా ఒక అక్క లెక్క, మా ఇంట్లో ఒక అమ్మ లెక్క అందరం ఆదరిస్తాం. ఖచ్చితంగా ఆమెకు ఓటేస్తాం. ఇక్కడ ప్రజలుగా మేము అందరం ఆమెతో దండగా ఉంటాం. ఇది ఒకటైతే కొత్త పార్టీ కూడా వచ్చిన తర్వాత కాంగ్రెస్ చూసిండు 2 సంవత్సరాల పాలన ఎట్లా అనిపించింది కాంగ్రెస్? 10 సంవత్సరాల అభివృద్ధికి, కేసీఆర్ చేసిన అభివృద్ధికి ఈ 2 సంవత్సరాల విధ్వంసానికి జరుగుతున్న పోరాటం లెక్కనే మేము చూస్తున్నాం. ఎందుకంటే ఇలా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత హైదరాబాద్ పరిస్థితి మొత్తం రూపురేఖలు, గుండాలు రౌడీలు రాజ్యం వెళ్తూ ఉన్నారు. అక్రమంగా హైడ్రా పేరు మీద పేద ప్రజల ఇండ్లు కూలగొట్టిండ్రు. ఇలా తాగునీటి సమస్య ఘోరమైన, ఇలా నల్ల వస్తుంది, ఏ టైంకి వస్తుందని చెప్పి చూసుకోవాల్సిన అవసరం. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు అవుతుందో తెలియని పరిస్థితి. ఇలా హైదరాబాదు మహానగరం, ఒక సాఫ్ట్వేర్కు మహానగరమైన హైదరాబాదు ఇలా అల్లకొల్లమై వేరే రాష్ట్రాలకు పోతా ఉన్నది. కేటీఆర్ గారు ఉన్నప్పుడు వేలాది కంపెనీలు ఇక్కడికి వచ్చి లక్షలాది ఉద్యోగాలు ఇక్కడ సృష్టించి వేలాది మంది ఇక్కడ పొట్టతిప్పల కోసం ఇక్కడికి వచ్చి బతికిన రోజుల నుంచి వెళ్ళి ఇలా పక్క రాష్ట్రాలకు చూస్తున్నారంటే ఇలా హైదరాబాద్ పరిస్థితి ఎంత దిగజారిందో. రేవంత్ రెడ్డి చేతగాని ప్రభుత్వం వల్ల ఇలా ఒక 420 హామీలు ఇచ్చి ప్రజలకు లేనిపోని చెప్పి ఇలా ఓట్లు దండుకున్నారు. కనుక ఈ మరొకసారి మాకు ఒక అవకాశం వచ్చింది. మరొకసారి ఈ పాలన మాకు వద్దు అని చెప్పేసి ఈ జూబ్లీహిల్స్ నుంచేలే ఇక్కంచెలే నినాదం రాబోతుంది. కనుక ఇది రానున్న భవిష్యత్తులో ఈ రానున్న ఎలక్షన్లకు ఇది ఒక ధీటుగా మారబోతుంది. కనుక మాగంటి సునీతమ్మ గెలుపు మా అందరి గెలుపు, కేసీఆర్ గెలుపు, తెలంగాణ రాష్ట్ర గెలుపుగా భావిస్తూ ఖచ్చితంగా మేము ప్రతి ఇంటికి తిరుగుతూ మా గోపీనాథ్ అన్న చేసిన డెవలప్మెంట్ చెప్తూ, అవసరం అని చెప్తూ, కేసీఆర్ గారి పాలన చెప్తూ, కేటీఆర్ గారి అవసరం చెప్తూ పోతున్నాం. ఖచ్చితంగా ఇక్కడ గెలుపు, కారు గుర్తు గెలుపు, కేసీఆర్ గెలుపు. కనుక తెలంగాణ గెలుపు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మా గుర్తు కారు గుర్తు, మా ఓటు కారు. మీ దగ్గర పార్టీల క్యాంపెయిన్స్ ఎట్లా ఉంది? ఇక్కడ బ్రహ్మాండంగా ఉంది. మాగంటి గోపీనాథ్ ఈ ప్రాంతంలో చాలా అభివృద్ధి చేసిండు. మోల్లు కానీ, డ్రైనేజీలు కానీ. గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి గత 10 సంవత్సరాలు 2014 తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి బాటలో నడిపించాడు గోపీనాథ్ అన్న అకాల మరణం చెందడం వల్ల ఈరోజు గోపీనాథ్ వాళ్ళ భార్య సునీతమ్మను
బీఆర్ఎస్ పార్టీ కరెక్ట్ క్యాండిడేట్ కే ఇచ్చింది అనిపిస్తుందా టికెట్స్ ఇంత ఇవ్వడం? అవునండి, ఇక్కడ గత 15 సంవత్సరాలుగా గోపీనాథ్ అన్ననే అభివృద్ధి చేస్తుండు కాబట్టి ఆ సునీతమ్మకి ఇవ్వడమే సరైనది. ఈ ప్రాంతం అంతా ప్రజలు సునీతమ్మ ఎంబడే ఉన్నారు. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నది కాంగ్రెస్, అభ్యర్థి ఉన్నది నవీన్ యాదవ్, దట్టు ఇక్కడ లోకల్ అయిన. ఎందుకు ఆయనకు మీరు అందుబాటులో ఉండడు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు అసలు? నవీన్ యాదవ్ అనేది ఇక్కడ ఈ ప్రాంతంలో అతడు సెటిల్మెంట్లు తప్ప ఇక్కడ గుండాయిజం, రౌడీయిజం, ఇక్కడ సెటిల్మెంట్లు, భూమి కబ్జాలు చేసుడు తప్ప కానీ అతనికి అభివృద్ధి అనేది తెలియదు. ఈ గోపినాథ్ అన్నని ఈ ప్రాంతం అంతా డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ, పలు అభివృద్ధి కాలం మౌలికమైన అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా చేసిండు కాబట్టి గోపినాథ్ ఎంబడినే మేము ప్రజలు ఉంటాం. మేము ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ అభివృద్ధి చేసింది కాబట్టి కారు గుర్తుకే ఓటేసి సునీతమ్మకు బ్రహ్మాండమైన మేడతోని మేము గెలిపిస్తాం. అందరూ తిరుగుతున్నారండి. సో మార్నింగ్ ఎప్పుడు చేస్తే మీకు ప్రచారాలు కనిపిస్తున్నాయి? మార్నింగ్ పొద్దు నుంచి 9 నుంచి జరుగుతూనే ఉంటుందండి. రాత్రి రాత్రి 9 అవుతుంది. రాత్రి కూడా మేము వెళ్ళేవాడి ప్రచారం. మరి ఎట్లా ఉంది? ఏ పార్టీ ఎట్లా ఉంది? ఏ పార్టీ అన్నది తెలియదు, అందరూ తిరుగుతూనే ఉంటున్నారు కదా, ఏదైనా ఏం చెప్తామండి. అది మీకు ఎట్లా అనిపించింది? 10 సంవత్సరాల కేసీఆర్ పాలన చూసారు అండ్ ఇప్పుడు 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలన కూడా చూసారు కదా. రేవంత్ రెడ్డి అయితే వేస్ట్ మేడం. ఎందుకలా? కేసీఆర్ ఏమో ఇల్లు ఇస్తేనేమో వీళ్ళేమో ఖాళీ చేయమని అంటున్నాడు. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు. ఆ ఇంట్లో ఎప్పుడైనా మనం వెళ్తాం కదా, అక్కడ ఉంటుంది కదా ఇల్లు. మేము ఇంట్లో లేకపోతేనంట అది సీజ్ చేసి మళ్ళీ వేరే వాళ్ళకి ఇస్తున్నాడు. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఇంకెవరు తీసుకోలేదు. మనకి కొంతమంది ఇల్లు అయితే పోయినాయి అక్కడ. అలా చేస్తున్నాడు. అది అంతా రౌడీజమే నడుస్తుంది, అందమించికి ఏం లేదు. అంతే. 4 సంవత్సరాల తర్వాత కేసీఆర్ ఇచ్చింది నాకు ఇల్లు. ఆ ఇంటికి ఎప్పుడైనా ఇప్పుడు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాలంటే అన్ని ఇచ్చిండు, కరెక్టే కాదని అంటలేదు. అది మనం రిపేర్ చేయించుకోవాలి, కరెంటు పెట్టించుకోవాలి, అన్నీ ఉంటాయి కదా. వాటికి కూడా మనకు డబ్బులు ఉండాలి కదా. ఏదో మామూలు కట్టేసి అయితే ఇచ్చిండు అపార్ట్మెంట్లో ఫ్లాటు. అవి కూడా ఈయన తీసేసుకుంటాను అని అంటే ఇంకేం చెప్పండి. అవి తీసేసుకుని వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు ఈయన కట్టించండి ఆ ఇల్లు. రేవంత్ రెడ్డి ఎక్కడైనా కట్టించండి ఇల్లు, కేసీఆర్ అయితే కట్టించిండు. ఎవరికైనా కట్టించేవాడిని ఇల్లు ఇచ్చిండా? ఎవ్వరికి ఇవ్వలేదు, కేసీఆర్ ఇచ్చిండు. అభిమానం గుర్తుపెట్టుకుని ఆయనకే వేస్తా ఓటుంది. కృష్ణ బాగా మస్తు ఉంది. ఎంగనగర్ కాదు, మధునగరం ఇది మస్తు ఉంది. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మస్తు ఉంది, మస్తు. ఇప్పుడు ఏమీ లేదు. ఇక అట్లా ఇక మళ్ళీ అక్క వస్తే ఏమన్నా మళ్ళీ అవకాశం వస్తేనే అక్క పక్కా వచ్చింది. అక్క అందరిని కలుసుకుంటుంది, బాగానే ఉంటుంది. అక్క పక్కా వచ్చింది అంతే అంటారు. ఇక ఏంది లేదు. రాలిపోయే పువ్వు ఎందుకమ్మ పెట్టుకోవటం? రాలిపోయిన పువ్వు పెట్టుకున్న కంటే చెట్టు మీద ఉండే పువ్వు పెట్టుకోవడం చాలా గొప్ప. ఆ చెట్టు మీద ఉండే పువ్వు పెట్టుకోవడం చాలా మంచిది. అది ఒక అందం కూడా తలకి. రాలిపోయే పువ్వులకి ఎన్నో ఉంటాయి, అవి రాలిపోయే పువ్వులు. మిగిలిన చెట్టు మీద ఉండే పువ్వే గొప్ప. రాలిపోయే పువ్వు అన్ని పార్టీలు మనకు వద్దులే కానీ అక్క అయితే పక్కా గెలిచింది. పక్క అక్కే పువ్వు, అక్క పువ్వు పక్క. ఎందుకమ్మా ఇవన్నీ చెప్పుకునేదానికని మెలకొని అబ్బా ఎన్నో చెప్పుకుంటారమ్మా. చెప్పుకోకుండా ఎట్లుంటారు? ఎన్నో చెప్పుకోవచ్చు. నేను చెప్పుకుంటాను, ఎన్నో చెప్పుకుంటాను. అది ఎన్నో చెప్పుకోవటానికి ఏమైంది? ఎన్నని చెప్పుకోవచ్చు. దాన్ని ఎన్నో కథలు చెప్పుకోవచ్చు. విజయం సాధించినప్పుడే గొప్ప. విజయం సాధించేది అక్క. కానీ ఈ మరిగలకి అంతకుముందు ఎమ్మెల్యే కూడా మాకు తెలుసు. ఆయన ఆశీర్వదించు పక్కాది వెళ్తుంది. ఏదో ఆయన అసలు ఆయనే చాలా మంచి దొరబాబు. ఏదో దరిద్రం బాగోలేక అనిపించలేదు. అబ్బో ఎమ్మెల్యే సూపర్ సారు ఆయన. పాపం ఈ ఫంక్షన్ పోయినా మాకు 100-200 ఇచ్చిపోతారు. తినబద్దం పడకూడదమ్మా, కడుపు తినబద్దం పడకూడదు. చేయదని కూడా అన్నారు. చేయదని నువ్వు అనుకుంటే సరిపోద్ది, నేను అనుకుంటే సరిపోద్ది. ఆమె అసెంబ్లీలో అడుగు పెట్టాలిగా. అసెంబ్లీలో అడుగు పెడితేనే ఏదైనా తెలిసేది. ఆ ధర్మస్థితి మీద కూర్చోవాలిగా.
ధర్మసీ మీరు కూర్చుంటేనే కదా చేసేది చేయింది కూడా తెలియదు. చేయలేదు అనుకో అక్క చేయలేదు అనుకోండి. ఈ 3 ఏళ్ళు పరిపాలన ఉంది, 3 ఏళ్ళు అక్క చేయలేకపోద్ది అంటవా? అక్క మినిమం ఒక 2-3 నెలలు ట్రైన్ తీసుకుంది అనుకో, 2-3 తరగతి తీసుకుంటుందిగా. చేసిద్దా చేయదా అప్పుడు తెలిసిద్దిగా. చేయలేదు అనుకో ఈ అక్క వేస్తో అని అనుకుంటాం. అప్పుడు ఇంక మనం వేరే ఉంటుంది. అక్క పక్క వచ్చింది, చేసిద్ది అన్న నమ్మకంతో కూడా వచ్చింది, తిరిగిద్ది అక్క గెలిచిద్ది, పక్క వచ్చిద్ది. అమ్మ మేము పక్క టీడీపీ మనుషులు, అమ్మ పక్క మాది తెలంగాణ ఖమ్మం జిల్లా వానకల్లు మాది. మా కాడనే కేసీఆర్ని గెలిపించుకోలేకపోయింది. ఎన్నిసార్లు ఓటు వేసినా కానీ మా ఎమ్మెల్యే ఎవరు తెస్తే బట్టి విక్రమార్క. కానీ వాడు మా కాడ వేసిన ఈ ఎమ్మెల్యే దరిద్రుడైపోయింది. వాడి వల్ల మేము అనవసరంగా దేశపాలన అయిపోవాల్సి వచ్చింది. వాడు అమ్ముడు పోయింది, ఓట్లు ఎత్తనంటే అమ్ముడు పోయింది. ఇంకేం చేస్తాం, మేము ఏడ్చి తిరిగి మీకంటే ఎక్కువ కష్టపడ్డాం. ఈడైతే సుందరగానే వస్తుంది అంటారు. పక్కా వచ్చింది. నా పేరు సురేష్. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు పొద్దున్న ప్రచారాలు? పొద్దుపూట 10 కడికి స్టార్ట్ అవుతుంది. అది ఎట్లా ఉంది మరి ఏరియా, ఎట్లా ఉంది? ఎట్లా అంటే చెప్పలేం, ఎలా ఎట్లా పోయేది ఎట్లా జరిగేది అనేది చెప్పలేం కదా. అది సో గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఎట్లా ఉండే ఇక్కడ డెవలప్మెంట్? బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు గోపీనాథ్ గారు అనేది ఒక రకం, ఇప్పుడు ఈ సార్ అనేది ఒక ఇది అభివృద్ధి లేదు. ఇప్పుడు డ్రైనేజీలు బొంగుతుంది చూద్దాం దాండి. అది గోపీనాథ్ గారు ఇప్పుడు వచ్చినప్పుడు చేసేది కాదు. యాదవన్న అన్న వచ్చిండనుకో ఉండేది 2.5 సంవత్సరాలు. ఇప్పుడు మళ్ళీ 2.5 తర్వాత అయితే ఆయనకి మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి 2019కి. దానికి ఆయన ఇప్పుడు నిలబట్టి ఒక 3 తడవలు ఓడిపోయి ఉండు. ఇప్పుడు కాంగ్రెస్ నవీన్ యాదవ్ 3 తడవలు ఓడిపోయింది కాబట్టి పార్టీ టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు 3.5 సంవత్సరాలు మంచిగా గొప్పగా చేసుకున్నానుకో, గొప్పగా ఇది అవుతాడు, మంచి పనులు చేస్తాడు. గోపీనాథ్ అన్న మంచిగా చేసుకుంటాడు కాబట్టి ఇప్పుడు ఎందుకంటే అందరి మీద ఇది ఉంది. ఇప్పుడు దీంట్లో కాంగ్రెస్లో కూడా బాగా ఇది అది దాని మీద మంచిగా పని చేసుకోవటం బాగా ఇదిగా ఉండిద్ది. అన్నయ్య గెలుస్తాడని, నేను కాంగ్రెస్ పార్టీ గెలుస్తాడని నేను అనుకుంటున్నాను.